ఆ గ్రామాలు ఎలా మాయమయ్యాయి? 732 గ్రామాలకి 792 గ్రామాలకు 292 మాత్రమే ఉండటం ఏంటి? షెడ్యూల్ ప్రాంతాలను ఏ అధికారంతో కుదిస్తున్నారు? కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ప్రశ్నించిన హైకోర్టు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న షెడ్యూల్ ప్రాంతాల నుంచి వందల గ్రామాలను తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. షెడ్యూల్డ్ ఏరియాలను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 292కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్నించింది. వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విజయనగరం జిల్లాలోని జియమ్మ వలస, కురుపం, పార్వతీపురం తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల షెడ్యూల్డ్ ఏరియా పరిధి హద్దుల్ని గిరిజనేతలకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకట శివరాం 2023లో హైకోర్టులో పిల్లేశారు. షెడ్యూల్డ్ ఏరియా హద్దుల్ని వెబ్లాండ్లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది శ్యామ్ సుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజనేతలకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం మేరకు షెడ్యూల్డ్ ప్రాంతాల గతంలో 792 గ్రామాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి చేరిందన్నారు. దీని మీద విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావును ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కావాలంటే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఆ వివరాలు అందగానే కోర్టు ముందు ఉంచుతామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.